చిన్నాన్నను అతి దారుణంగా చంపించింది వీరే. ఆ తర్వాత మళ్ళీ బురద జల్లేది వీళ్ళే. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందో తెలుసా? ఆశ్చర్యం ఏమని ఎక్కడ అనిపిస్తుందో తెలుసా? వీళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వీళ్ళ పోలీసుల చేతే వీళ్ళే ఎంక్వైరీలు కూడా చేయిస్తారు. నిజంగా వీళ్ళు పన్నుతా ఉన్న కుట్రలు చూసినప్పుడు, కట్టుకథలు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నవి నిజంగా రాజకీయాలు ఇంత దిక్కుమాలిన పరిస్థితిలోకి నిజంగా దిగజారడం సబబేనా అనిపిస్తుంది. ఇంతటి దారుణంగా ఇవాళ రాజకీయాలు దిగజారాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్రలకు తావు లేపారు. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్ర ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. చిన్నన్నగారిని చంపేస్తే జమ్మలమడుగులో తిరిగేవాడెవడు ఉండడు అని చెప్పి చిన్నన్నగారిని చంపారు. చంపిన తర్వాత ఆ నేరాన్ని కుటుంబ సభ్యుల మీదనే వేసేస్తే, ఆ తర్వాత అన్యాయంగా ఎవరినైనా అరెస్టు కూడా చేసేస్తే, ఆ తర్వాత చివరకు పులివెందుల్లో కూడా ఎన్నికలు జరిపే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి కుతంత్రాలు పండుతా ఉన్నారు.